హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో శ్రీ కోదండ రామస్వామి వారి తిరునాళ్ళు మా ఊళ్ళో ఘనంగా జరుగుతాయండి. 3 రోజులు. ఈ 3 రోజులు మొదటి రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మొదటి రోజు స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారు. ఆ వీడియో అయితే ఇదండి. మొదటి రోజు, రెండవ రోజు స్వామివారు ఊరేగింపుగా వస్తారు. మూడో రోజు పారవేట ఉంటుందండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మా ఊళ్ళో తిరునాళ్ళ. ఇంతకుముందు అయితే స్వామివారిని భుజాలపైన మోసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళంతా కాలం చేశాక ఇలా ట్రాక్టర్లో ఊరేగింపుగా తీసుకొస్తున్నారండి. స్వామివారు అయితే చేస్తున్నారు, చూసేయండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నారు చూడండి. స్వామివారిని మనకి ఆహ్వానించుకుంటున్నాము. స్వామివారు ఇంటి ముందుకు రాగానే ఇంట్లో మనము కాయ కర్పూరము పూజ సామాను తీసుకొచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కులు చెల్లించుకొని కాయ కర్పూరం సమర్పించుకున్న తర్వాత స్వామివారికి బయలుదేరి వెళ్తారు. ఇలా 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు స్వామివారికి సీతారాముల కళ్యాణోత్సవం ఉంటుంది, వసంతోత్సవం ఉంటుంది. అలాగే భజనలు అయితే 10-20 రోజుల ముందు నుంచే వేస్తుంటారు. ఈ 3 రోజులు చాలా గొప్పగా భజన కూడా వేస్తారండి. 3వ రోజు పారవేట ఉంటుంది. ఈ విధంగా మా ఊర్లో తిరునాళ్ళు అయితే జరుగుతాయండి. తిరునాళ్ళు సమ్మర్లోనే ఉంటాయండి, ఎందుకంటే హాలిడేస్లో పిల్లలు పెద్దలు అంతా వచ్చి చాలా సరదాగా దేవుడి తిరునాళ్ళు అయితే జరుపుకుంటాము. తిరునాళ్ళ డేట్ ఫిక్స్ అవ్వగానే పిల్లలు పెద్దలు అందరూ కర్రలు అలాగే భజన పలకలు అన్నీ సిద్ధం చేసుకోవడంలో రెడీ అయిపోతారండి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ పెద్ద అయినా ఎప్పుడు వచ్చారమ్మా, బాగున్నారా, మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది అని చెప్తున్నారు. మాకు చాలా సంతోషమైందండి. అమ్మ నాన్న ఉంటే మరింత సంతోషపడేవాళ్ళు అని అడుగుతున్నారు. అలా అన్నప్పుడు మనసుకి చాలా బాధేస్తుంది. ప్రతి ఒక్కరూ పెద్దలు కాలం చేసిన తర్వాత పెద్దల్ని గుర్తు చేసుకుంటారు మనల్ని చూసి. నైట్ ముందు ఇక్కడ ఆడవాళ్ళు భజన వేస్తున్నారండి. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి 3 రోజులు. వేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు వేస్తారండి. చాలా బాగుంటుంది భజన కార్యక్రమం అయితే. ఆడవాళ్ళ భజన అయిన తర్వాత మగవాళ్ళు పెద్దవాళ్ళు వేస్తారండి. ముందు పిల్లలు వేస్తున్నారు, ఎందుకంటే నిద్రపోయేస్తారనేసి పిల్లలు వేస్తున్నారు. పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా వేస్తున్నారు. భజన కార్యక్రమం చాలా బాగుంటుంది. నైట్ అంతా వేస్తారండి. భజన వేస్తుంటే చుట్టూ జనాలు కూర్చొని చూస్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇటు పక్కకి బాగుంది సీను, ఆ పక్క కన్నా నీకు అర్థం కాదు. అచ్చు స్లోగా ఎత్తుకో, తీసుకో ఇంట్లో పెట్టు.
అయితే ఎప్పుడు నువ్వు డైరెక్ట్ ఈ నుంచి తీ అందరినీ జూమ్ అవుట్ అతి జూమ్ మా నేను చూస్తా ఏం పేరు నీది? హర్షిత నీ పేరు అర్చిత. మీ ఇంటి పేరు? పంతగాని మీ అవ్వగారి ఇంటి పేరు? తెలీదు. చెప్పు. మీ మమ్మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. పెంచల్ లక్ష్మి. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు పూనుగుంటోళ్ళు. అది చెప్పాలా? నేను తాతయ్యని. ఓ మమ్మల్ని చూడు ముందు. మా కూతురు ఎవరో బయట ఇచ్చిండ్రంట. ఎవరు మా ఎవరు ఏం బయట ఇచ్చింది? చూడు బాగా తాతయ్య ఇంటి పేరు ఏంటంటే మీ అమ్మమ్మ అది తప్పయా?